మీకు మదనపల్లిలో రైతుకు గిట్టుబాటు కాక ₹2 టమోటా రైతు దగ్గర కొనని పరిస్థితుల్లో పారబోసే రోజుల్లో కూడా రూపాయికి కొంటున్నప్పుడు ఉల్లిపాయ కానివ్వండి, టమోటా కానివ్వండి, మనకి వినియోగదారుడు కొనుక్కునే కస్టమర్ దగ్గరకు వచ్చేదాకా ₹40 ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అది ఒక 5-6 చేతులు మారి రావాలి. మేజర్ పోర్షన్ ఏముంటుందంటే ట్రాన్స్పోర్ట్. ఇక్కడ అసలు పెట్రోల్ ధర అంత ఉండటానికి కారణం ఏంటి? ఫస్ట్ జనరల్గా విదేశాల నుంచి మనకు వచ్చేది క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి తర్వాత మన భారతదేశానికి పడే కాస్ట్ వచ్చి ₹55 మ్యాక్సిమం ఉంటుంది సార్, ఇంకా అంతకు మించి ఉండదు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వేసే ఎక్సైజ్ ట్యాక్స్ అవ్వచ్చు, డ్యూటీ. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ అని ఉంటుంది సార్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ వ్యాట్ అనేది దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అత్యధిక పర్సంటేజ్ కలెక్ట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. 2014 నుంచి 2019 మధ్య భారీ స్థాయిలో వ్యాట్ని అదనంగా ₹4 పెట్రోల్ మీద అట్లాగే డీజిల్ మీద యాడ్ చేసి ఇప్పటికి అసత్య ప్రచారాలు గత ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు. చాలా క్లియర్గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ హయాంలో ఎంత పెరిగింది అంటే, ఇక్కడ ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అది గొప్పగా చెప్తాను నేనైతే. ఎందుకంటే వాళ్ళ హయాంలో కూడా ఏం పెరిగిందో చెప్పారు. అంటే కేవలం నిందేసేయాలి వేరే ప్రభుత్వం మీద అని, అంటే ఇది ఓన్లీ టీడీపీ ప్రభుత్వం మీద టైంలో పెరిగిందని కాకుండా కరోనా టైంలో కొంచెం ట్రాన్స్పోర్టేషన్ రిలీఫ్ కోసం సెజ్ అనేది ₹1 అనేది యాడ్ చేశామనేది చాలా క్లియర్ చెప్పారు. వాళ్ళు యాడ్ చేసిన ₹1కి వాళ్ళు చేసిన ప్రచారం కానీ అసలు ట్రోలింగ్ కానీ ఆ రోజుల్లో పెట్రోల్ ధర చూపించి మాట్లాడింది కానీ వాళ్ళు ఇచ్చిన హామీ కూడా ఏంటి, ఈ వ్యాట్ను తగ్గిస్తామన్నారు. ఇప్పుడు ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి అంటే, ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ప్రపంచంలో ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది, ఒప్పుకుందాం సరే. అందువల్లనే ఈ రేట్లన్నీ పెంచాల్సి వచ్చినాయి. ఒక పక్కన ఏం చెబుతున్నారు, పొదుపు చేయండి అని చెప్తున్నారు. మోడీ గారు చెప్పారు ముందు పొదుపు చేయండి అని. ఆ నెక్స్ట్ వెంటనే పెంచారు అనుకోండి, ఆ నెక్స్ట్ డే పెట్రోల్ పెంచారు, బంగారం కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచేశారు, డ్యూటీ. అయితే వెంటనే చంద్రబాబు గారు కూడా ఒక మీటింగ్ పెట్టేసి ఏంటి ఆన్లైన్కి వెళ్ళిపోండి, సొల్యూషన్స్ అన్నీ చెప్పారు. కారులో పూల్లో రండి అని చాలా సొల్యూషన్స్ అన్నీ చెప్పినప్పుడు మీకు ఆర్థిక సంక్షోభం వస్తుంది అంటే ఒక పక్క పొదుపు చేయాలి అంటే నిత్యావసరాల ధరలు తగ్గితేనో లేదు ధరలు తగ్గితే పొదుపు చేయగలరు. కానీ మీరు నిత్యావసరాల ధరలు పెరగడానికి కారణమైన పెట్రోలు డీజిల్ మీద ఇంకా ధరలు పెంచి పొదుపు చేయటం అంటే మరి ఇది విజనరీ అనాలా ఏమనాలో ఆయన్ని